విజయవాడ ఆంధ్ర గుండెకాయ, రాజకీయాలకు అడ్డా, వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఒక్క నిమిషం, ఇంత చరిత్ర, ఇంత పవర్ ఉన్న ఈ సిటీ కేవలం ఒక ట్రాన్సిట్ పాయింట్గానే ఎందుకు మిగిలిపోయింది? హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలి, అమరావతికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నేను సెటిల్ అవ్వడానికి విజయవాడ వెళ్తున్నా అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? మా దగ్గర కృష్ణానది లేదా? గన్నవరం ఎయిర్పోర్ట్ లేదా? దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ లేదా? అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఒకటే, పొలిటికల్ విల్. ఈరోజు ఎన్ఐటీవీ అడుగుతున్న సూటి ప్రశ్న, వై నాట్ విజయవాడ? మనం ఇప్పుడు విజయవాడ చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. హైదరాబాద్లో బండరాళ్ల మధ్య ఐటీ టవర్లు మొలిపించారు, సైబరాబాద్ని సృష్టించారు, ప్రపంచ పటంలో దాన్ని నిలబెట్టారు. అద్భుతం, దానికి మనం గర్వపడతాం. కానీ బాస్, ఇక్కడ విజయవాడలో ఏంటి పరిస్థితి? హైదరాబాద్ని డెవలప్ చేసిన విజనరీ నాయకులు ఇక్కడే ఉన్నారు, రాష్ట్రాన్ని మారుస్తామన్న యువ నాయకులు ఇక్కడే ఉన్నారు. కానీ విజయవాడ మాత్రం ఇంకా ఆటోల రొతతో, ట్రాఫిక్ జాములతో, చిన్న చిన్న వ్యాపారాలతోనే ఎందుకు సరిపెట్టుకోవాలి? ఒక ఐటీ కంపెనీ రావాలంటే ఏకో సిస్టమ్ కావాలి అంటారు. అసలు విజయవాడకి ఏం తక్కువైంది? వేడెక్కువనా? బెంగళూరు ట్రాఫిక్ కంటే మన ఎండలు బెటరే కదా? స్థలం లేదా? చుట్టూ 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి కదా? మరి ఎందుకు విజయవాడ హబ్గా మారట్లేదు? అక్రమ దోపిడీకి ఆస్కారం లేదనా, లేదా ఓట్ సెటిల్మెంట్ అయిపోయిందనా? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఇదే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే హార్ష్ రియాలిటీ. నాయకులారా, మీ ప్లాన్ ఏంటి? విజయవాడలో ఐటీ హబ్ పెట్టుకోకపోవడానికి అసలు కారణం ఏంటి? పాయింట్ 1, కొత్త రాజధానిలో లేదా కొత్త సిటీలో ఐటీ కంపెనీలు పెడితే అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, భూముల రేట్లు పెరుగుతాయి, ఇన్సైడర్ ట్రేడింగ్, భూములు లాక్కోవడానికి స్కోప్ ఉంటుంది. అదే విజయవాడలో అయితే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, ఇక్కడ భూములు కొనాలంటే కోట్లు కావాలి, అంటే అక్రమ దోపిడీకి ఆస్కారం లేదు అనా మీ వెనకడుగు? మీ జేబులు నిండవు కాబట్టి మా ఊరు డెవలప్ అవ్వకూడదా? పాయింట్ నెంబర్ 2, విజయవాడ ఓటర్లు ఎటు వెళ్ళరు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మనం ఏం చేసినా చేయకపోయినా వీళ్ళు మనకే ఓటు వేస్తారని ధీమానా? ఓట్లు సెటిల్మెంట్ అయిపోయాయి కాబట్టి డెవలప్మెంట్ సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు, మీరు విజనరీ, ఒప్పుకుంటాం. కానీ మీ విజన్ మీ సొంత గడ్డ మీద ఎందుకు పనిచేయట్లేదు? విజయవాడ కేవలం అమరావతి గేట్వేగానే చూస్తారా, లేక ఒక ఇండిపెండెంట్ ఎకానమిక్ పవర్గా పారుస్తారా? ఆటో నగర్ తప్ప ఐటీ టవర్ ఎందుకు కట్టుకోలేకపోయారు? జగన్ గారు 3 రాజధానులు అన్నారు, విశాఖ మీద ప్రేమ చూపించారు, కర్నూలు గురించి మాట్లాడారు. మరి మధ్యలో ఉన్న విజయవాడ ఏం పాపం చేసింది? ఇక్కడ ఉన్నది మీ ఓటర్లు కాదా? ఇక్కడ యువతకు జాబ్స్ వద్దా? పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తా అన్నారు. మా ప్రశ్న ఇదే, విజయవాడ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్కో, బెంగళూరుకో, అమెరికాకో వలస వెళ్ళాలా? మా మట్టిలో మాకు బతుకు దొరకదా అని అడుగుతున్న యువత తరపున ఈ సిస్టమ్ని మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఇది రాజకీయం కాదు, ఇది మా భవిష్యత్. మేము పుట్టిన ఊర్లో మా అమ్మా నాన్నల దగ్గర ఉంటూ లక్షల జీతం తీసుకునే ఐటీ ఉద్యోగం చేసే అర్హత మాకు లేదా? కేవలం మీ రాజకీయం సంతో ఇచ్చారు. కేవలం మీ రాజకీయం చదరంగంలో, మీ రియల్ ఎస్టేట్ ప్లాన్లలో విజయవాడ బలి కావాల్సిందేనా? మాకు ఫ్లైఓవర్లు ఇచ్చారు, సంతోషం. గుడిని బాగు చేశారు, సంతోషం. కానీ మా చేతుల్లోకి ల్యాప్టాప్లు ఎప్పుడు ఇస్తారు? మా నెత్తిన సాఫ్ట్వేర్ హబ్ అనే కిరీటం ఎప్పుడు పెడతారు? విజయవాడ అంటే కేవలం బెజవాడ రౌడీ కాదు, బెజవాడ కోడర్స్ అని చెప్పుకునే రోజులు రావాలి. అప్పటిదాకా ఈ ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, వై నాట్ విజయవాడ? జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. ఆలోచించండి, ప్రశ్నించండి, అడగండి. మన కృష్ణా జిల్లా భవిష్యత్తులో ఐటీ హబ్గా మార్చుకుందాం. మనందరం గొంతు కలుపుదాం. మన ప్రతి నాయకుల్ని మనం ప్రశ్నిద్దాం. ఎన్ఐటీవీ తరపు నుంచి మన విజయవాడ స్టోరీ. You're watching Next India TV, revealing the truth of tomorrow.